మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఏమండి, మాయోపాయము అనే మాట ఇది ఎవరి ఎడల ఆలోచించాలి? ఆయన బాహాటంగా నిలబడి మాట్లాడుతున్నాడు. అనేక ఉపమానాలు బోధిస్తూనే ఉన్నారు. అనేక స్వస్థతలు చేస్తూనే ఉన్నారు. మరొక మాట రాయబడి ఉన్న సంగతి ఏమంటే, ప్రతిదినము దేవాలయములో ఆయన పరలోక సంబంధమైన మర్మాలు బోధిస్తూ వచ్చారు. మార్కు గారు కూడా 14వ అధ్యాయం రాస్తూ, అప్పుడు శాస్త్రులను ప్రధాన యాజకులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చుండిరి. ఈ సంఘటన లూకా గారు రాస్తున్నప్పుడు ఎలా రాశారు చూద్దాం. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. ఏదేమైనా వాళ్ళ 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 నిర్ణయాలు ఏంటంటే ఆయనను చంపవలెను. ఈ సంగతి యోహాను గారు వ్రాస్తూ ఏమంటారంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 57వ వచనము, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి.